ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఆల్మోస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి 1 మంత్ అయిపోతుంది. ఈరోజు వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ 65. ఈ దొండకాయ 65 కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే మనం చూసేద్దాం. ఒక 1/2 కిలో వరకు మనం దొండకాయలను అయితే తీసుకోవాలి. వాటిని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుని 4 పీసెస్ వచ్చేలాగా స్లైసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. దొండకాయలు మ్యారినేట్ చేసుకోవడానికి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్, అదేనండి బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో అవసరమైతే మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి అయితే స్కిప్ చేస్తున్నాను. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా మనం 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే మనం వేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా దొండకాయలు అనేవి హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని దొండకాయ ముక్కలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మన దొండకాయలు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవి కూడా మనం ఫ్రై చేసుకుని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంటి దగ్గర మనం క్యాటరింగ్ స్టైల్ దొండకాయ 65ని ఈ విధంగా చేసేయచ్చు. ఈ ఫ్రై అనేది మనం పప్పుచారులోకి, లేదంటే చారులోకి, లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి అవుట్కమ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ దొండకాయ 65 ఫ్రై అనేది ఇంకా సూపర్ ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపించడానికి ఇక్కడ నేను పల్లీలను అయితే ఫ్రై చేస్తున్నాను. పల్లీలతో పాటు కరివేపాకును కూడా వేస్తున్నాను. కరివేపాకు కొంచెం తడిగా ఉండడం వల్ల ఆయిల్ అనేది చెదిరిపోయింది. వీటితో ఫ్రై అనేది గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీగా కలర్ఫుల్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ 65 కర్రీ అనేది మనం చేసేయచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.